వెస్ట్ బెంగళూరులోని ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. స్కూల్కి వచ్చే చిన్నపిల్లలకు పాఠాలు చెబుతుంది. చిన్నపిల్లల తండ్రులకు ప్రేమ పాఠాలు చెబుతుంది. మాయ మాటలు చెప్పి చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని బుట్టలో వేసుకుంటుంది. ముద్దు కావాలా నాయన అంటుంది, మురిపిస్తుంది. ఇంకేముంది, బంధం కాస్త వివాహేతర బంధంగా మారుస్తుంది. అలా ఒక గుజరాత్ వ్యాపారిని బుట్టలో వేసుకుంది. మొదట ఫోన్లు, తర్వాత వీడియో కాళ్ళు, తర్వాత హోటల్ రూమ్లు అంటూ తెగ తిరిగేస్తుంది. ఈ ఘటన మొత్తం తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇంకేముంది, బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది. బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసిన టీచర్ 15 లక్షల రూపాయలు కావాలంటూ ఆయన్ని అడిగింది. లేదు, నా దగ్గర 4 లక్షల రూపాయలే ఉందని 4 లక్షలు ఇచ్చాడు. ఇంకా ఈమె బాధ భరించలేక గుజరాత్ వెళ్ళిపోదామని సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న టీచర్ నాకు 20 లక్షల రూపాయల డబ్బులు కావాలని వేధించడం స్టార్ట్ చేసింది. ఇలా వేధించడానికి ఈమెతో పాటు 2 కేటుగాలను కూడా పెట్టుకుంది. 20 లక్షలు నా దగ్గర లేదంటూ 1,90,000 రూపాయలు ఇచ్చాడు ఆ గుజరాత్ వ్యాపారి. అయినా ఊరుకోలేదు, బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. భరించలేని గుజరాత్ వ్యాపారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫిర్యాదు చేశాడు. విచారిస్తే ఇలా ఎంతో మంది చిన్నారుల తండ్రులను ఈమె బ్లాక్మెయిల్ చేసింది. సో ఇలాంటివి కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.